అయితే ఇప్పుడు నాగార్జున గారికి మీకు సీన్స్ ఎట్లా ఉండేవి? నాగార్జున గారితో నాది ఒకే సీన్ ఉంటుంది. హ్మ్. అంటే సినిమాలో నాకు ఒక 5 to 6 సీన్స్ ఆయనతో ఒక చిన్న ఒక ఇంట్రొడక్షన్ అటువంటి ఒక ఇది అది బాగుంటుంది. కానీ అంటే గతంలో ఇంతకు ముందు కూడా మీరు నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ డాన్ చేసాము, హిట్. ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ అంతా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంది? తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి తమిళ తర్వాత వెళ్దాం. ఇప్పుడు నాకు అదే నాకు పండగ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము ఇద్దరు పెద్ద హీరోలతో సంక్రాంతి సినిమాలోనే కనిపిస్తున్నా. సో నేను కొంచెం ఏమంటే ఒక ఉత్సుకత అదంతా నాలో ఉంది. చూద్దాం ఇక్కడి నుంచి 2024 ఆతృత మారుతుందా, ఏమన్నా తెలుగులో నాకు ఏమైనా అవకాశాలు ఎక్కువ వస్తాయా, లేదా మళ్ళీ నేను రౌండ్ అటు తిరగాల, మళ్ళీ అన్ని తిరగాల. ఎందుకంటే నా వరకు నేను వచ్చింది నేను చేసుకెడుతూ ఉంటాను. అవును సార్. ఇవ్వకపోవడం అనేది డైరెక్టర్స్ ఇది. నాకు దాంతో ఇది లేదు. అందరితోనూ రేపటి నాది మంచిగానే ఉంటుంది. ఏమో కొంతమంది డైరెక్టర్స్కి ఇంత చిన్న క్యారెక్టర్ మధురు నేను పెడదాంలే, ఏదైనా పెద్దది ఇద్దాము అనే థాట్ ఉండొచ్చు వాళ్ళకి. సో నేను ఎవరిని బ్లేమ్ చేయండి ఈ విషయంలో. సో వచ్చింది నాది, రాంది నాది కాదు. దాదాపు ఎన్ని లాంగ్వేజ్లో చేశారు సార్? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, హిందీ టచ్ చేశారు? హిందీ చూస్తున్నా, మేబీ ఇయర్ అనుకుంటున్నామో. అన్నీ సహకరిస్తే ఈ సంవత్సరంలో హిందీ ఉంటుంది. గుంటూరు గారం ఎలా ఉండిపోతుంది? ఎందుకంటే 2 సినిమాలు మిమ్మల్ని అడుగుతున్నారు, రెండిట్లో ఉన్నారు కాబట్టి. గుంటూరు గారం అదే చెప్పారు, ఇది కూడా న్యాయం చేయాలి మీరు. ఇది వేరే ఒక జోనర్. ఆయన సెట్లో ఉన్నప్పుడు అంటే స్పాంటేనియస్గా కొన్ని సెటర్స్ చేస్తూ ఉంటారు, అని బాగా అనిపిస్తుంది. అది ఇంకా ఏంటంటే మెయిన్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చాలా క్యాచ్, మాటల మాంత్రికుడు ఉంటారు, చాలా అప్పటికప్పుడు అలా స్పాంటేనియస్గా చెప్తూ ఉంటారు. అంటే ఆయనతో నేను ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయడం ఫస్ట్ టైం. మహేష్ బాబుతో నేను చేసిన సినిమా మురారి. ఆఫ్టర్ మురారి అంటే 98 అంటే ఇప్పటికి దాదాపు 25 ఏళ్ళు సినిమా. 25 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ మహేష్ బాబుతో చేశాను. మీరు అలా ఉన్నారు, ఆయన అలా ఉన్నారు. ఆయన ఎంత బాగా మెయింటైన్ చేశారు ఆయన. అదే సార్, మీరు అలా ఉన్నారు, ఆయన అలా ఉన్నారు. ఇక 25 ఏళ్ళు లేనట్లేదు కదా. కానీ చాలా మంచి, అంటే కొంచెం టైం తక్కువ చేసింది, బట్ బాగుంది. ఒక సాంగ్ ఇది చేసాము, ఒక ఎపిసోడ్ లాగా మన దీనిలో అంతే. ఫుల్ లెంత్ అనేది కాదు, కొంచెం ఒక ఎపిసోడ్ నేను అజయ్ ఘోష్. బాగుంటుంది. కానీ ఆ ఎపిసోడ్ జనాలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అటువంటి కాన్సెప్ట్తో ఒక సీన్ క్రియేట్ చేశారు మన త్రివిక్రమ్ గారు. చూసిన వాళ్ళు నవ్వుకుంటారు, మామూలు ఒకరు అంత ఒక ఇది ఉంటుంది. అంటే మేము సీరియస్గా ఉంటాం చూడండి, సీరియస్గా ఉంటారు, బట్ జనాలు బాగా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి గుంటూరు కారం సంబంధించి. బాగున్నాయి. అదేది కూర్చి పడుతుంది. కానీ చాలా కష్టపడ్డాడు ఈసారి సాంగ్స్ మాత్రం. అసలు మామూలు సినిమాలకి డెఫినెట్ ఈ సినిమా చూడండి, దీనిలో కాస్త ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మడత పెట్టేశారు, మొత్తం మడత పెట్టేశారు. ఇంకా అమ్మాయి పక్కన శ్రీలీల అమ్మాయి ఇంకా డాన్స్ చెప్పాల్సిన పని లేదు. అలాగే మన డిఓపి దానికి అక్కడ కానీ ఇక్కడ డిఓపిస్ చాలా 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 మంచి. అక్కడ మనోజ్ గారు, ఇక్కడ వచ్చేసి శివ గారు. డిఓపి సపోర్ట్ లేకపోతే ఒక కొత్త డైరెక్టరు ఒక 3 monthsలో సినిమా కంప్లీట్ చేయలేడు. అలాగే ప్రొడ్యూసర్ చిత్తూరు సీన్ గారు, ఆయన అన్నీ అమర్చుకుంటూ ఎటువంటి ఒక తొందర లేకుండా చేస్తారు. అలాగే వితిన్ 3 monthsలో ఈ సినిమా కంప్లీట్ చేశారు. కెమెరామెన్ ప్రోత్సాహం ఉంది. ఐ థింక్ విజయబిని ఒక మంచి డైరెక్టర్గా ఈ 2024లో బోని కొడతాడు కన్ఫామ్. ఈ 2 సినిమాలు సంక్రాంతికి హిట్ కొడతాయని చెప్పి అంటారు. 2 4 కొట్టాలా. తేజ్ మన అంతా ఒక ప్రపంచం, తేజ ఉన్నాడు కదా, హనుమాన్ డెఫినెట్గా తనకు రావాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానిలోనే ఇదైతే వస్తున్నాడు, తనకు రావాలా.
ఇంకా వెంకీ మామ వెంకీ గారు ఆయన మళ్ళీ ఒక సైంధవ్ వచ్చేసి ఒక అతను ఒక ధర్మచక్రం లాగా, ఒక గణేష్ లాగా. అవును సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ అలాగే ఉంటారు. ఎవరు? నాగార్జున గారు కూడా. ఫస్ట్ ఇద్దరు అంటే పోటీ ఉంటుంది ఈసారి. ఇంకోటి జనాలు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈచ్ వన్ మూవీ డిఫరెంట్ ఇది ఉంటుంది, ఒకే కాన్సెప్ట్ లాగా లేదు. సో అప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మాస్ ఆడియన్స్కి, ఒక ఫ్యామిలీ మాస్ ఆడియన్స్కి మాస్ ఆడియన్స్ అంటే పక్క గుంటూరు కారం అండ్ సైంధవ్ మంచి ఫ్యామిలీ అండ్ రెండు మిక్స్, ఇది మిళితం అంతా మొత్తం. అంటే ఫ్యామిలీ టోటల్లీ వెళ్ళి కూర్చొని చూసేది. మన నాసామిరంగా హనుమాన్ వచ్చేసి ఇది వరల్డ్ వైడ్ చూస్తారు చూడండి. ఇది పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే నార్త్లో నాకు తెలిసి ఇది ఒక దుమ్ము దూరుతూ అనిపిస్తుంది హనుమాన్ వచ్చేసి. కావాలా మన తెలుగు సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా అలా 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 పైకి ఎదుగుతూ పోవాలా. ఇప్పుడు ఈ తమిళ్ ఇండస్ట్రీకి, ఇప్పుడు మీరు తమిళ్లో చాలా వరకు సినిమాలు చేయడం జరిగింది. తమిళ్లో చేసిన దానికి ఇప్పుడు మీరు తెలుగులో చేస్తున్న దానికి ఎలా ఉండేది సార్? డిఫరెన్స్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ అదేం లేదండి. నాకు తమిళ్ ఎక్కువ ఎందుకు చేసాను, నాకు వచ్చి క్యారెక్టర్స్ అటువంటి వచ్చేది నాకు. ఇప్పుడు చూడు, మనం ఎప్పుడైనా చూసిన మలయాళం స్టోరీ బేసిక్ ఉంటుంది, తర్వాత సెకండ్ తమిళ్ వస్తుంది, తర్వాత మనకి హీరోయిజం ఎక్కువ ఇది చూపిస్తారు, అవునా? అక్కడ కథలో ఎక్కువ హీరోయిజం ఉంటుంది. కొంచెం నేను మోస్ట్లీ చేసి చాలా చిన్న సినిమాలు ఉంటాయి, దానిలో నా క్యారెక్టర్ నిడివి, నా క్యారెక్టర్ బాగుంటే అది వాళ్ళకి నచ్చాను. నేను ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు ప్రతిసారి వాళ్ళు తీసుకుంటున్నారు. సో అది నన్ను తమిళ ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 10 ఏళ్ళుగా తమిళ ఇండస్ట్రీ నన్ను ఇది చేస్తూ వచ్చింది. అలాగే ఒక కన్నడ ఇండస్ట్రీ నన్ను ఇది చేస్తుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నాకు అన్ని ఇండస్ట్రీలో ఒకటి, నటించేవాడికి ఎక్కడైనా ఒకటే అండి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఎనీ లాంగ్వేజ్, దీనికి సంబంధమే లేదు నాకు. అంటే పడాల క్యారెక్టర్స్ ఇవ్వాలా. సో డెఫినెట్గా ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేస్తాను. మీ సినిమా నుంచి మీ ఏమైనా డైలాగ్స్ అని చెప్తారా? డైలాగ్స్ నాసామిరంగా ఉంటుంది. ఫైట్ బిఫోర్ ఒక ఇది ఉంటుంది, అది రేకిటయా మనం చూసుకునేదానికి దేవుడిని గుడిని ముడెట్టుతున్నావుగా, ఇప్పుడు నువ్వేంట్రా ఊరి జనాలు వెనకేసుకొచ్చావు, అంతా రాజ్యసంగా ఉంటాయి. అంటే షౌట్ వచ్చి నిల్చుంటే అలా షౌట్గా, ఇక్కడ అట్లా షౌట్ చేసి చెప్పలేదు కదా. ఇది ఏ విధంగా డైలాగ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని